హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది వివరణి. ఇవాళ మనం కపుల్స్ గురించి 2 టాపిక్స్ తెలుసుకుందాం. మొదటిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, కులాంతర వివాహం. కులాంతర వివాహం చేసుకోవడం పాపమా? దీని గురించి చట్టం ఏమంటుంది? కులం కన్నా గుణం ముఖ్యమని నమ్మి కులాంతర వివాహం చేసుకోవాలనుకునే జంటలకు ఇండియాలో ఎన్నో చట్టపరమైన హక్కులు మరియు గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. అసలు చట్టం మీకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తుంది? గవర్నమెంట్ నుండి వచ్చే ఆర్థిక సాయం ఏంటి? పిల్లలకు ఎవరి కులం వస్తుంది? ఇలాంటి డౌట్స్ కి ఇవాల్టి వివరణలో ఫుల్ క్లారిటీ ఇస్తాను. మన భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం తనకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ ని ఎంచుకోవడం అనేది ఒక ఫండమెంటల్ రైట్. అబ్బాయికి 21 ఏళ్ళు, అమ్మాయికి 18 ఏళ్ళు నిండితే వారు ఏ కులం వారినైనా పెళ్లి చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. కులాంతర వివాహాలకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ కొన్ని స్కీమ్స్ అందిస్తోంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954. రిజిస్ట్రేషన్ ప్రాసెస్. పెళ్లి చేసుకోవాలంటే మీరు మీ మతాన్ని లేదా కులాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నో కన్వర్షన్ రిక్వైర్డ్. రిజిస్టర్ ఆఫీస్ లో 30 రోజుల నోటీసులు ఇచ్చి 3 సాక్షుల సమక్షంలో లీగల్ గా పెళ్లి చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ ఉంటే మీ పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది మరియు ఎవరైనా అడ్డుకుంటే కోర్టు ద్వారా ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి గవర్నమెంట్ కొన్ని స్పెషల్ స్కీమ్స్ అందిస్తుంది. అవేంటో తెలుసుకుందాం. మొదటిది డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ప్రకారం దంపతుల్లో ఒకరు దళిత్, ఎస్సీ లేదా ఎస్టీ అయ్యుండి మరొకరు నాన్ దళిత్ అయితే కేంద్ర ప్రభుత్వం సుమారు 2.5 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ లేదా క్యాష్ రూపంలో అందిస్తుంది. రెండవది స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారికి 50,000 నుండి ₹1,00,000 వరకు లోన్స్ ఇవ్వడమే కాకుండా దాంట్లో సబ్సిడీ కూడా అందిస్తుంది. ఈ బెనిఫిట్స్ మీకు కావాలంటే ఒకటే కండిషన్, ఇది మీ మొదటి వివాహం అయి ఉండాలి. అలానే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఆఖరిది రిజర్వేషన్ రైట్స్. అయితే మీరు మీ దాంపత్య జీవితంలో చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు కదా. ఒకవేళ మీరు అమ్మాయి అయితే భర్త క్యాస్ట్ మీరు తీసుకోవాలా లేదా మీ క్యాస్ట్ లోనే ఉండొచ్చా? మీ పిల్లలు భర్త క్యాస్ట్ ఫాలో అవ్వాలా లేదా మీ క్యాస్టే ఫాలో అవ్వాలా? అలాగే మీ పిల్లలకు మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకోవచ్చా లేదా? ఒకవేళ మీరు కూడా అబ్బాయి అయితే సేమ్ క్వశ్చన్స్ మీకు కూడా ఉంటాయి కదా. అందుకే ఇప్పుడు మనం రిజర్వేషన్ రైట్స్ గురించి మాట్లాడదాం. పెళ్లి వల్ల ఒకరి కులం ఇంకొకరికి మారదు. మీ సొంత కులం హక్కులు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మారదు. పిల్లలకు తండ్రి కులం వస్తుందనేది పాత పద్ధతి. అలానే సుప్రీం కోర్టు ప్రకారం మీ పిల్లలకు తండ్రి లేదా తల్లి కులంలో దేన్నైనా ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. పిల్లలకు పేర్లు పెట్టడం అనేది కంప్లీట్ గా తల్లిదండ్రుల ఇష్టం. కులాంతర వివాహం వల్ల ఆస్తి హక్కులు కూడా పోవు. తండ్రి లేదా తాతల ఆస్తిలో పిల్లలకు చట్టబద్ధమైన వాటా ఖచ్చితంగా ఉంటుంది. మన రెండవ టాపిక్ వచ్చేసి లివ్ ఇన్ రిలేషన్షిప్. పెళ్లి కాకుండా కలిసి ఉండటం తప్ప? ఇండియాలో దీనికి చట్టపరమైన గుర్తింపు ఉందా? అసలు రీసెంట్ గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి? లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న మహిళలకు ఉండే హక్కులేంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇండియాలో క్రైమ్ కాదు. సుప్రీం కోర్టు ఆర్టికల్ 21 ప్రకారం ఇద్దరు మేజర్లైన స్త్రీ పురుషులు ఇష్టపూర్వకంగా కలిసి ఉండటం వారి ప్రాథమిక హక్కు. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇద్దరి వయస్సు 18 ఏళ్లు దాటి ఉండాలి. ఇద్దరిలో ఎవరికి పెళ్లి అయి ఉండకూడదు. ఇది కేవలం ఒక నడవడికగా కాకుండా సమాజం దృష్టిలో భార్యాభర్తల్లా ఉండాలి. దీంట్లో 2 ప్రధాన చట్టాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 యూసీసీ. అసలు ఈ యూసీసీ అంటే ఏంటి? యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. మన భారతదేశంలోని పౌరులందరికీ వారి మతం లేదా కులంతో సంబంధం లేకుండా పెళ్లి, విడాకులు, ఆస్తి వారసత్వం మరియు దత్తత వంటి వ్యక్తిగత విషయాలలో ఒకే రకమైన చట్టం ఉండటం. ప్రస్తుతం ఇండియాలో హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు వేరు వేరు పర్సనల్ లాస్ ఉన్నాయి. కానీ యూసీసీకి వస్తే అందరికీ ఒకటే రూల్ వర్తిస్తుంది. యూసీసీ అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఉత్తరాఖండ్ రాష్ట్రం యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచింది. ఇందులో లివ్ ఇన్ రిలేషన్స్ పై కొన్ని సంచలన నియమాలు ఉన్నాయి. నెంబర్ 1 మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. మీరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉండాలి అనుకుంటే ఇది మొదలైన 1 మంత్ లోపు జిల్లా రిజిస్ట్రార్ దగ్గర తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. నెంబర్ 2 టెర్మినేషన్ స్టేట్మెంట్. ఒకవేళ మీరు విడిపోవాలి అనుకుంటే ఆ విషయాన్ని కూడా రిజిస్ట్రార్ కి లిఖిత పూర్వకంగా తెలియజేయాలి. నెంబర్ 3 పేరెంటల్ ఇంటిమేషన్. ఒకవేళ మీ వయస్సు 21 ఏళ్ల లోపు
లోపు ఉంటే మీరు రిలేషన్ లో ఉన్న విషయాన్ని మీ పేరెంట్స్ కి గవర్నమెంట్ తెలియజేస్తుంది. నెంబర్ 4 పనిష్మెంట్ అండ్ ఫైన్స్. రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా 1 నెల కంటే ఎక్కువ కాలం కలిసి ఉంటే 3 నెలలు జైలు శిక్ష లేదా 10,000 వరకు జరిమానా పడవచ్చు. తప్పుడు సమాచారం ఇస్తే 25,000 వరకు ఫైన్ ఉంటుంది. నెంబర్ 5 ఐడెంటిటీ ఫ్రాడ్. గుర్తింపు దాచి రిలేషన్ లో ఉంటే అది కూడా నేరమే. ఈ రూల్స్ భవిష్యత్తులో మిగతా రాష్ట్రాలకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇకపోతే రెండో ముఖ్యమైన చట్టం సెక్షన్ 125 BNSS మెయింటెనెన్స్ ఫర్ లివింగ్ పార్ట్నర్స్. సాధారణంగా సెక్షన్ 125 అనేది పెళ్ళైన భార్య, పిల్లలు మరియు తల్లిదండ్రులకు ఇచ్చే రక్షణ. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక తీర్పులు ఇచ్చింది. ఒకవేళ ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోకుండా చాలా కాలం పాటు కలిసి ఉంటే ఆ రిలేషన్ బ్రేక్ అయినప్పుడు ఆ అమ్మాయికి కూడా తన ఖర్చుల కోసం కోర్టు ద్వారా డబ్బులు అడిగే హక్కు ఉంటుంది. లీగల్లీ వెడ్డెడ్ స్టేటస్. పెళ్లి కాకపోయినా సమాజం దృష్టిలో మీరు భార్యాభర్తలా మెలిగితే చట్టం మిమ్మల్ని ప్రెస్యూమ్డ్ మ్యారీడ్ అంటే పెళ్లైన వారిగా గుర్తిస్తుంది. మెయింటెనెన్స్ క్లెయిమ్. రిలేషన్ బ్రేక్ అయిన తరువాత ఆ అమ్మాయి తనను తాను పోషించుకోలేని పరిస్థితిలో ఉంటే తన పార్ట్నర్ నుండి నెలవారీ ఖర్చులను క్లెయిమ్ చేయొచ్చు. వాట్ ఈస్ BNSS? పాత చట్టం CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో 2024 నుండి BNSS వచ్చింది. భారతీయ నాగరిక సురక్ష సంహిత అమలులోకి వచ్చింది. ఇందులో కూడా కొన్ని రక్షణలు కొనసాగుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం. మొదటగా కండిషన్స్. ఈ చట్టం ప్రకారం అయితే కేవలం కొన్ని రోజులు లేదా 1 నెల కంటే తక్కువ రోజులు ఉంటే ఈ చట్టం వర్తించదు. ఈ రిలేషన్ లో కొంతకాలం అంటే రీజనబుల్ లాంగ్ పీరియడ్ కలిసి ఉండాలి మరియు ఆ అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి అయి ఉండకూడదు. రెండవది చిల్డ్రన్ సేఫ్టీ. ఈ రిలేషన్ లో పుట్టిన పిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో మరియు మెయింటెనెన్స్ లో పూర్తి హక్కులు ఉంటాయి. మూడవది ప్రూఫ్ ఆఫ్ కోహబిటేషన్. అయితే కోహబిటేషన్ అంటే ఏ డాక్యుమెంట్ దట్ కన్ఫర్మ్స్ 2 or more ఇండివిడ్యువల్స్ ఆర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ రెసిడెన్స్. మీరు ఒకే ఇంట్లో చాలా కాలం కలిసి ఉన్నారని ఫోటోలు, అడ్రస్ ప్రూఫ్లు లేదా మెసేజెస్ వంటి ఆధారాలు ఉండాలి. లివ్ ఇన్ రిలేషన్ లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో ప్రధానమైనవి 4 పాయింట్లు ఉన్నాయి. మనం తెలుసుకుందాం. నెంబర్ 1 లివ్ ఇన్ అడల్టరీ. మరొకరితో రిలేషన్. ఒక మహిళ లివ్ ఇన్ పార్ట్నర్ నుండి విడిపోయిన తరువాత ఆమె మరొక వ్యక్తితో కలిసి ఉంటున్నా లేదా వేరొక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా ఆమె మొదటి పార్ట్నర్ నుండి మెయింటెనెన్స్ పొందే హక్కును కోల్పోతుంది. నెంబర్ 2 రీమ్యారేజ్ ఆర్ ఒకవేళ ఆమె మరొకరిని పెళ్లి చేసుకున్నా లేదా కొత్తగా న్యూ లివ్ ఇన్ మొదలు పెట్టినా పాత పార్ట్నర్ మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 3 వాలంటరీ డిపార్చర్. ఎటువంటి సరైన కారణం లేకుండా వితౌట్ ఎనీ సఫిషియంట్ రీజన్ ఆమెంతటా ఆమె తన పార్ట్నర్ నుండి వెళ్ళిపోతే అప్పుడు కూడా కోర్టు మెయింటెనెన్స్ ఇవ్వమని అబ్బాయిని బలవంతం చేయదు. ఒకవేళ ఆమెకు మంచి ఉద్యోగం ఉండి తనను తాను పోషించుకోగల స్థితిలో ఉన్న మెయింటెనెన్స్ వర్తించదు. చట్టం మహిళలకు రక్షణ కల్పిస్తుంది కానీ దానిని దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోదు. మెయింటెనెన్స్ అనేది అవసరమైన వారికి ఇచ్చే సహాయం, అంతేకాని అది ఒక శిక్ష కాదు. ఒకవేళ మహిళ తప్పు చేస్తే పురుషుడు కోర్టులో ఆ కండిషన్ ని ప్రూవ్ చేసి మెయింటెనెన్స్ ని ఆపేయొచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, ఒకవేళ ఆ మహిళ వేరే వ్యక్తితో వెళ్లిపోతే ఆ అబ్బాయి కోర్టును సంప్రదించి మెయింటెనెన్స్ బాధ్యత నుండి విడుదల పొందవచ్చు. లా ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్ ఫెయిర్లీ. లివ్ ఇన్ రిలేషన్ అనేది కేవలం ఫ్రీడమ్ కాదు, అది ఒక పెద్ద బాధ్యత. మరి ఈ కొత్త రూల్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ లో తెలపండి. ఇలాంటి మరిన్ని సీరియస్ లీగల్ అప్డేట్స్ కోసం వివరణిహని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని తెలుసుకోవడం కోసం లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. See you in the next video.